హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్కి సంబంధించి ఇది 11th షిఫ్ట్ ప్రాక్టీస్ సెట్. ఓకే, ప్రీవియస్ 10 ప్రాక్టీస్ సెట్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాటిని కూడా చూడండి. ఓకేనా? కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే సీజీఎల్కి సంబంధించి, ఆర్ఆర్బీకి సంబంధించి, ఎన్టీపీసీ కానీ ఏఎల్పీకి కానీ ఏదైనా యాప్టిట్యూడ్, రీజనింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను. వీటికి సంబంధించి మనకు కావాలంటే మన ఛానల్లో దొరుకుతాయి. మనం ఫస్ట్ ఇవి పర్సంటేజెస్ కూడా బేసిక్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్ అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే, మనమైతే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఏ ఫ్యూ lead spheres of diameter 6 cm are dropped into a cylindrical beaker containing some water such that they are fully submerged. Okay, if the diameter of the beaker is 9 cm and the water level has risen by 32 cm and find the number of lead spheres dropped into water అని అడుగుతున్నాడు. చూడండి, ఒక బేకర్ ఉంది, సిలిండ్రికల్ బేకర్. అందులో స్పియర్స్ వేసారనమాట, చిన్న చిన్న స్పేస్. అవి ఎన్నో తెలుసుకోవాలి మనం, అంత ఇంకేం లేదు. ఆ స్పీకర్స్, ఒక సిలిండర్ లో వాటర్ ఉంది కొంచెం వరకు. ఈ స్పియర్స్ దాంట్లో వేసినందువల్ల వాటర్ అనేది పైకి వస్తుంది కదా. మీరు వినుంటారు కదా, కాకి రాయి కథ. ఒక బాటిల్లో కాకి రాయి ఉంటే, వాటర్ ఉంటే కాకి రాళ్ళే తీసుకొచ్చి వేసి పైకి వాటర్ తీసుకొస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ. ఓకేనా? అదే విధంగా స్పియర్స్ వేస్తాం, వాటర్ పైకి వస్తుంది. ఎంత వాటర్ పైకి వచ్చింది? 32 సెంటీమీటర్ హైట్ పైకి వచ్చింది. రైట్? ఆ స్పియర్స్ ఇన్ని వేస్తే అంత హైట్ పైకి వచ్చింది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎన్ని స్పియర్స్ వేస్తే దాని డయామీటర్ ఇచ్చాడు, దాని మెజర్మెంట్స్ అన్ని ఇచ్చాడు. మనం జస్ట్ ఫార్ములా వేసి చేసుకోవడం. అది ఎలా చేస్తానో చూడండి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం డయాగ్రామ్ వేస్తాను చూడండి ఒకసారి. ఎందుకంటే ఇలాంటివి నేను చేస్తే నెక్స్ట్ మీకు ఆలోచన వస్తుంది. వేరే ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే చేయగలరు. ఇంకోసారి మళ్ళీ ఈ విధంగా చెప్పనవసరం లేదు, అందువల్ల అనమాట. ఓకేనా? చూడండి ఎక్స్ప్లెనేషన్. అయితే దీంట్లో వాటర్ ఉంది ఈ సిలిండర్లో. రైట్? ఈ సిలిండర్లో ఇక్కడ వరకు వాటర్ ఉంది అని అనుకున్నాం. కొంత అన్నాడు, సమ్ వాటర్ అన్నాడు. చూడండి, అక్కడ ఫుల్ అనలేదు. ఓకేనా? వాటర్ ఉంది. ఓకే, ఇది ఎలా మారుతుందో చూడండి. ఇదే సిలిండర్ స్పియర్స్ వేసినందువల్ల ఎలా మారుతుందో ఒకసారి మీరు చూడండి. సిలిండర్ వేయడం సరిగా రావట్లేదు, క్రాస్ అయిపోతుంది. తప్పకుండా పోవద్దు. ఓకే, చూడండి, ఇవి స్పియర్స్. అవి ఎన్నో నాకు తెలియదు, జస్ట్ ర్యాండమ్గా వేసేస్తున్నాను అంతే. ఓకేనా? అవి ఎన్నో తెలుసుకోవడమే ఇక్కడ క్వశ్చన్, అంతే, ఇంకేం లేదు. ఇది వాటర్ హైట్ అనమాట. స్పియర్స్ వేసినందువల్ల ఇక్కడ హైట్ 32 సెంటీమీటర్ అయింది. ఇక్కడ కూడా అంతే. రైటా? కాకపోతే రాళ్ళు వేసినందువల్ల 32 సెంటీమీటర్ రైస్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ స్పియర్స్ ఎంతైతే వేసినందువల్ల ఎంత డిస్ప్లేస్ అయింది? ఒక సిలిండర్ లో వాటర్ ఎంత డిస్ప్లేస్ అయింది? H = 32 సెంటీమీటర్ హైట్ డిస్ప్లేస్ అయింది అనమాట. ఇవి ఎన్ని స్పియర్లు ఇజ్ ఈక్వల్ టు ఎంత డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వాల్యూమ్ అనమాట. సిలిండర్ లో వేస్తాను చూడండి. n ఇంటూ నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ స్పియర్స్. ఓకే, వాల్యూమ్ ఎంత? ఒక చిన్న స్పియర్ వాల్యూమ్ 4/3 ఇంటూ ఏది స్పియర్ వాల్యూమ్ అయినా కూడా 4/3 ఇంటూ 5 ఇంటూ R1 క్యూబ్ అనుకుంటాను. R1 అంటే ఇక్కడ లెడ్ స్పియర్. ఓకే, లెడ్ రేడియస్ అనమాట, లెడ్ స్పియర్ రేడియస్. R1 ఈజ్ ఈక్వల్ టు 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్. అలాగే R2 ఈజ్ ఈక్వల్ టు బేకర్, సిలిండ్రికల్ బేకర్ డయామీటర్ డివైడెడ్ బై 2 రేడియస్ అనమాట. 9/2 ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్ లేదా 9.2 సెంటీమీటర్ వదిలేండి. ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఓకే, పై ఆర్ స్క్వేర్ అంటే R2 స్క్వేర్ కదా, ఇక్కడ R2 స్క్వేర్ ఇంటూ హెచ్. రైట్? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. n ఇంటూ 4/3 ఇంటూ పై క్యాన్సిల్. R1 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. రైట్? హియర్ R2 స్క్వేర్ అంటే 9/2 ఇంటూ 9/2 ఇంటూ హైట్ 32. 2 1s are 2, 2 2s are 4, 4 8s are 32. రైట్? 3 3 క్యాన్సిల్, 9 9 క్యాన్సిల్. ఓకే, 4 1s are 4, 2s are. Therefore n is equal to 9 into 2, that is equal to n is equal to 18. జస్ట్ కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి చాలు. ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లం జస్ట్ నెంబర్స్ మార్చితే మీరు చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 35280 మస్ట్ బి డివైడెడ్ సో దట్ ది కోఎఫిషియంట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతున్నాడు. ఏ స్మాల్ నెంబర్ తో డివిజిబుల్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఏ స్మాలెస్ట్ నెంబర్ తో కింద ఉన్న దాంట్లో. ఓకేనా? చూడండి, నేను ఫస్ట్ 35280 తో 7 తో డివిజిబుల్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఏమవుతుందండి? 7 టైమ్స్ 750 టైమ్స్ 750 టైమ్స్ 350 740 టైమ్స్ 5040. ఇది స్క్వేర్ రూటే కాదు. ఓకేనా? చూడండి, 35280 డివైడెడ్ బై 3. రైట్? అసలు ఫస్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందా లేదు చూడండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డివిజిబుల్ బై 18 అవ్వాలన్నమాట. చూడండి, 3 + 5 8, 8 + 2 10, 10 + 8 18 అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెక్ చేయండి. 3 1s are 3 10, 3 11s are 33, 3 11s are 33. రైట్? 22, 3 7s are 21, 6 are 0. ఇది అవుతుందా? కాదు కదా. జస్ట్ 35280 డివైడెడ్ బై 5. రైట్? 5 1s are 5, 70 టైమ్స్. రైట్? 5 70 టైమ్స్ 350 280. 280 means 5 6. Therefore 7056 is the square root of 84. Right?
ఓకేనా 84 కాబట్టి 5 తో డివిజిబుల్ అయితే ఎందుకనంటే ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ఇవి రెండు ఎందుకు కాదని నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను అని అంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు 0 వస్తుందంటే లాస్ట్ 0 వచ్చేది స్క్వేర్ ఓన్లీ 1 0 వస్తే స్క్వేర్ రూట్ అయ్యే ఛాన్సే లేదు. 2 zeros వస్తే దీనికి స్క్వేర్ ఉండే ఛాన్స్ ఉంది కానీ ఓన్లీ 1 0 కి స్క్వేర్ రూట్ వచ్చే ఛాన్సే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను 10 into 10 వేస్తే 100 కదా రావాల్సింది. అప్పుడు 100 స్క్వేర్ రూట్ ఏంది 10 కదా, రైట్? అలాగే 400 కి 2 zeros కాబట్టి 20 ఛాన్స్ ఉందని అంటున్నా. 2 zeros ఉంటే ఛాన్స్ ఉంది. అదే సింగిల్ జీరోతో మీరు యూనిట్ డిజిట్ లో సింగిల్ జీరో పెట్టుకుని స్క్వేర్ రూట్ వచ్చే ఛాన్స్, దానికి స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్సే లేదన్నమాట. ఓకేనా? కాబట్టి 7056 ఆప్షన్ బట్టి కూడా మనం కొన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 288 and their HCF is 16, right? How many pairs of such numbers can be formed? How many pairs of such numbers will be formed? చూడండి, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ A plus B is equal to 288. మీకు సమ్ ఆఫ్ ది పేర్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఇచ్చిన సమ్ ఆఫ్ ది నెంబర్స్ ని నెంబర్ ఆఫ్ పేర్స్ కావాలంటే ఇచ్చిన సమ్ ఆఫ్ ది నెంబర్స్ ని బై HCF తో డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుందండి? 16 18 టైమ్స్ 16 times 256 16 18 టైమ్స్. ఈ 18 అనేది మనము ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి. దీన్ని డివిజిబుల్ చేయాలి. మధ్యలో డిఫరెన్స్ మాత్రం కామన్ ఫ్యాక్టర్ రాకూడదు. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 16. ఫర్ సపోజ్ నేను 2 ఇక్కడ తీసుకొని 16 ఇక్కడ తీసుకున్నాను అనుకో, కామన్ మళ్ళీ 2 అవుతుంది కదా. ఇక్కడ కామన్ పాయింట్ అనేది రాకూడదు మనం డివైడ్ చేసేటప్పుడు 18 ని. ఓకేనా? డివైడ్ చేయాలి, దాని సమ్ 18 కి ఈక్వల్ అవ్వాలి. ప్లస్ కామన్ పాయింట్ ఉండకూడదు. అలాంటి ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. నేను 2 16 ఎందుకు తీసుకోవట్లేదు అంటే చూడండి సార్, 16 into 2 plus 16 మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 2 plus 16 18 అవుతుంది కదా. 16 into 18 వేస్తే 288 వస్తుంది కదా. మరి ప్రాబ్లం ఏంటి అని అడగచ్చు. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 16. ఇక్కడ నేను ఇంకొక 2 కూడా కామన్ తీయచ్చు కదా. 32 అవుతుంది. అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 32 into 1 plus 8 అవుతుంది. అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 32 అయినప్పుడు మనకి ఇచ్చిన 16 కదా. అలాంటి ఛాన్స్ ఉండకూడదు. అంటే ఫర్ సపోజ్ మీరు చూడండి ఇక్కడ 16 1 plus 17 రాయొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ కామన్ ఏమీ లేదు. 1 plus 17 అంతే. 16 272, రైట్? కాబట్టి 288 సరిపోతుంది. అలాగే కామన్ పాయింట్ కూడా లేదు. ఎందుకంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మీరు అని ఒకటని బయట తీసినప్పుడు మళ్ళీ కామనాలిటీ ఇంకో దాంట్లో కనిపించకూడదు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు రాస్తాను చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూడండి, ఎందుకు అవ్వదు ఎందుకు అవుతుంది అని కూడా మీకు చెప్పాను ఇప్పుడు. ఓకేనా? అలాగే నేను ఇప్పుడు ఫ్యాక్టర్ దానికి రాసుకుంటూ పోతాను. డివైడ్ చేసి 117 అవుతుంది. 216 అవ్వదు. 315 కూడా అవ్వదు. ఎందుకంటే 3 కామన్ పాయింట్ వస్తుంది కదా. 315 లో కాదు. 412 అవ్వదు. 511, రైట్? 513, రైట్? 513. ఓకే, 612 అవ్వదు. 6 కామన్ పాయింట్ అవుతుంది. అప్పుడు 711 అవుతుంది. 810 కాదు. 9 ఛాన్సే లేదు. ఎందుకంటే 9 ఒక 10 8. ఓకే, 3 ఫ్యాక్టర్స్ అనేటివి ఇక్కడ 3 పేర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. హౌ మెనీ పేర్స్ ఆఫ్ సచ్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటే 3 పేర్స్. ఓకే, నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోసారి కావాలంటే వినండి, నేను చెప్పింది ఏం చెప్పాను మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఒక ఫస్ట్ గోలో నీకు అర్థం కాదు. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x and y are two positive numbers such that root x is equal to 8 means x is equal to how much? 64. Therefore, and x square plus y is equal to 4112, then find the value of root y అడుగుతున్నాడు అనమాట. రూట్ y ఎంత తెలియాలంటే ఫస్ట్ మనకు y తెలియాలి కదా, రైట్? ఇప్పుడు x స్క్వేర్ ఈక్వేషన్ తీసుకోండి. x స్క్వేర్ ప్లస్ y is equal to 412. Therefore, y is equal to 4112 minus x square root of, ఎందుకంటే మనకు రూట్ y కావాలి కాబట్టి. ఓకేనా? ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇక్కడ x స్క్వేర్ వాల్యూ పెడితే సరిపోతుంది. మనకి x తెలుసు. x స్క్వేర్ ఏమవుతున్నప్పుడు x స్క్వేర్ 64 స్క్వేర్ ఏమవుతుంది? 4096, రైట్? 4096. Therefore, root y is equal to root of 4112 minus 4096. That is equal to 4112 minus 4096 root 16. Root 16 means 4. Therefore, root y is equal to 4 is the answer. Okay, చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. 15 minus 6.3 divided by 7 means 7 ones are 7, 0.9 times, right? 0.9 plus 3 into 1.3 3.9 minus 2, right? 3.9 minus 0.9 plus 3, right? 15 ఇక్కడ minus 2, that is equal to 18 minus 2 16 is the correct answer, right? Okay na? So guys, the average weight of PQR average weight అంటే 3 కదా. P plus Q plus R is equal to 3 numbers ఉన్నాయి కాబట్టి 58 into 3, right? P plus Q is how much? 54 into 2, right? Q plus R is equal to 48 into 2.
ఇది నేను షార్ట్ కట్ లో మీకు చెప్పగలను, బట్ నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదని నాకు కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే యావరేజెస్ అనేటివి మన మైండ్ లో ఖచ్చితంగా మనం బాగా ఆలోచించగలిగితే వస్తుంది. అది మీకు కాన్సెప్ట్ ద్వారా చెప్తాను. నేను కాన్సెప్ట్ వీడియో చూడండి, అవి మీకు బాగా అర్థమవుతాయి నాకు తెలిసి. ఓకేనా, ఇది ఇంకా డైరెక్ట్ ప్రొసీజర్ చెప్తాను చూడండి. 1+2 సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. 2+3 చేయండి. 2+3 చేస్తే ఏమవుతుంది? 2p+2q r is equal to 204, రైట్? 204. p plus q plus r ఫస్ట్ ఈక్వేషన్ ఎంత అవుతుందండి? 58 into 3 174. therefore this equation, ఇది ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్. p plus 2q plus r minus p plus q plus r is equal to 204 minus 174. therefore p plus 2q plus r minus p minus q minus r minus r minus r cancel minus 2 minus 3 2q minus q. therefore q is equal to 30 kg, రైట్? ఇది మీకు షార్ట్ వేలో చెప్పగలుగుతాను, బట్ మీకు అదే ప్రొసీజర్ అయితే తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. నేను మీకు క్లాస్లో అయితే చెప్తాను. ఓకేనా, క్లాస్లో ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని. మీరు క్లాస్కి రండి, క్లాస్ వినండి, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా, చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ది ఇంటీజర్ n is divided by 9, n అనే ఇంటీజర్ ని 9 డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చి 4 అవుతుందంట, రైట్? వాట్ ఈస్ ది రిమైండర్ ఇఫ్ 12n is divided by 9 అని అడుగుతున్నాడు. 12n divided by 9 అయితే రిమైండర్ కూడా ఏమవుతుంది? 12 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు రిమైండర్ ఎంత అండి? 48. కానీ ఈ 48 అనేది కంప్లీట్ రిమైండర్ అయిపోదు, ఎందుకంటే ఈ 9 ఉంది కదా, 9 అనేది 40 అప్ టు 45 దాకా డివిజిబుల్ అవుతుంది కదా. ఈ 48 లో బై 9 ఏమవుతుంది? 9 1s are 9 5s are రిమైండర్ ఎంత అండి? దీనికి 3. ఓకేనా, దీన్ని 45 plus 3 divided by 9. ఓకేనా, ఎందుకంటే 45 9 5s are రిమైండర్ ఎంత? 3 is the remainder. ఓకే, so next question. ABC is a right angle triangle. A circle is inscribed in it. The length of the two sides of containing the right angle are 10 and 24. Find the radius of the circle అడుగుతున్నాడు. చూడండి, ABC is a right angle triangle. A circle is inscribed in it. ABC is a right angle triangle. Okay. A circle is inscribed in it. ఒక సర్కిల్ పెట్టానండి, అయితే దాని రేడియస్ అడుగుతున్నారు అంతే. రేడియస్ అడిగితే ఏమవుతుంది? ఇన్ రేడియస్ అవుతుంది అంతే. ఇన్ రేడియస్ మనకు అనుకో, ఇది 10, ఇది 24. ట్రిప్లెట్స్ తెలుసు కదా, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? 26. ఓకేనా, ఇది ఎలా వస్తుందో ఈ సైడ్ y అనుకున్నాం అనుకోండి, ఏం లేదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి y square is equal to 10 square plus 24 square is equal to 676. y square is equal to y is equal to 26. అట్లా y వస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని ఏమడుతున్నాడు? ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అడుగుతున్నాడు. రేడియస్ అంటే ఇన్ రేడియస్, సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఇన్ రేడియస్ అని అంటాం. చూడండి, దీని ఫార్ములా రాస్తాను చూడండి. 2 types ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే చూస్ చేసుకునే ప్రాబ్లం లేదు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చి నేను ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా, ఇది ఆల్రెడీ వై అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు. చూడండి, therefore in radius r is equal to 10 plus 24. ఓకే, 10 plus 24 minus 26 divided by 2, రైట్? ఇదే ఫార్ములాలో నేను రాయాలంటే a plus b minus y divided by 2. దిస్ ఇస్ ది ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి, 34 minus 26 8 divided by 2 that is equal to 4. ఆన్సర్. ఓకే, 4 centimeters ఆన్సర్. ఇంకొక ఫార్ములా ఏంటంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది, చూడండి ఒకసారి. r is equal to జాగ్రత్త చూడండి, ab అంటే ఇటు ప్రోడక్ట్, 2 legs ప్రోడక్ట్. ఓకే, a into b divided by a plus b plus y. ఇదన్నా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. r is equal to a అంటే ఎంతండి? 10, b అంటే 24. హియర్ a 10 plus 24 plus 26. therefore r is equal to 10 plus 24 plus 26 50 60 10 into 24. 10 ones are 10 6 times, 6 ones are 6 4 times. therefore r is equal to 4 cm. ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఇదే ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏదన్నా మీ కంఫర్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటారా, ఇది యూజ్ చేసుకోండి, మీ ఇష్టం, బట్ ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకేనా, చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ది రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ అమర్ అండ్ కోమల్ ఈజ్ 5:4, రైట్? 5:4. and their expenditure, Amar, Komal, okay, income, and the ratio of expenditure is 2:1, right? 2:1. And the savings is 600 per month. Each of the saving 600 saving 600 rupees. ఇద్దరు 600. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి నేను ఎలా చేస్తున్నాను. జస్ట్ ఇది షార్ట్ కట్, మీ ప్రొసీజర్ పోతే ఎక్కువ అవుతుంది. ఓకేనా, జస్ట్ షార్ట్ కట్ మాత్రం చూడండి ఎలా చేస్తుంది. ఫస్ట్ ఇన్కమ్స్ రేషియో వేసుకోండి, 5:4. ఓకే, అలాగే ఎక్స్పెండిచర్ రేషియో 2:1. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా? చూడండి ఎలా చేస్తున్నాము. జస్ట్ బట్టి కూడా నో ప్రాబ్లం. ఇలాంటి ప్రొసీజర్, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జస్ట్ బట్టి కొట్టి మీరు వేసేయండి, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ ఎవడో చూడడు ఇక్కడ. ఓకేనా, నేను నీట్గా వేసుకొని చేస్తానంటే ఎవడో చూడండి, ఎవరికి అవసరం కూడా లేదు, మనం లెక్క చేయాలంతే. ఓకేనా, చూడండి,
డిఫరెన్స్ నేను చెప్తున్నా, డిఫరెన్స్ ఓన్లీ డిఫరెన్స్, పార్ట్స్ డిఫరెన్స్ మాత్రమే. ఇప్పుడు చూడండి 5 into 1 వచ్చింది, 5 into 1 minus 2 into 8 అని చెప్తాను అనుకోండి నేను మీకు, అది 3 parts అంతే. అంటే 5 minus 8 minus 3 అని అనకూడదు, 3 parts అంతే. ఓకేనా, డిఫరెన్స్, అందుకే డిఫరెన్స్ అంటున్నాను నేను, సబ్ట్రాక్ట్ చేయమంటే డిఫరెన్స్. ఓకేనా, 5 into 1 minus 2 into 4 కావాలంటే మీకు మాడ్యులస్ వేస్తాను, అందుకని పార్ట్స్ డిఫరెన్స్ కోసం. చూడండి 5 into 1 minus 2 into 4, రైట్, 2 into 4 ఇది ఈజ్ ఈక్వల్ టు 2 into 1 2 into 1 2 into 1 1 into 600, రైట్, 2 into 600 1 into 600, ఇది 2 into 600 minus 1 into 600, రైట్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు 5 into 1 ఎంతండి, 5 minus 2 into 4 8, అంటే 3 parts ఇక్కడ డిఫరెన్స్, 3 parts is equal to 2 into 600 1200, 1 into 600 600, therefore 600. క్లియరా? ఇప్పుడు 1 part ఎంత అవుతుందండి, 1 part ఎంత అవుతుంది, 200 అవుతుంది 1 part. కానీ ఏమడిగాడు అక్కడ, ఫైండ్ అమర్స్ ఇన్కమ్ అన్నాడు. అమర్స్ ఇన్కమ్ అంటే ఏంది, అమర్స్ ఇన్కమ్ అంటే 6000, ఇక్కడ నేను 600 వేసాను, సారీ 600 వేసాను. ఓకే, నో ప్రాబ్లం, 600 వేసాను. ఓకే, చూడండి 1 part is equal to అప్పుడు 2000 కదా, 2000 అప్పుడు 5 parts కదా ఇన్కమ్, అంటే ఇన్కమ్ అమర్ ఇన్కమ్ 5 parts కదా, therefore 5 into 1 part 2000 into 5 ఎంతండి, 10,000. ఓకే, 10,000 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఆప్షన్ మనం తీలపిన క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉండే లోపల. చూడండి, అబ్జర్వ్ ది గివెన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ బిలో. ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ 120, ఈ మొత్తం 120 అయితే ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ సోషల్ సైన్స్ హిందీ సైన్స్ అన్ని కలిపి 120 స్టూడెంట్స్ అయితే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అక్రాస్ ఆల్ ది సబ్జెక్ట్స్, హౌ మెనీ స్టూడెంట్స్ స్టడీ లాంగ్వేజెస్ అని అడుగుతున్నాడు. స్టడీ లాంగ్వేజెస్ అని అన్నాడండి. లాంగ్వేజెస్ అంటే ఇక్కడ ఏంటండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, హిందీ లాంగ్వేజ్. ఓకేనా, సైన్స్ సోషల్ మ్యాథ్స్ అనేవి లాంగ్వేజెస్ కావు. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ లాంగ్వేజెస్. అవుట్ ఆఫ్ 1 part 2 part 3 part 4 part 5 part, out of 5 parts 2 parts are languages, therefore 2 parts are languages, 2 by 5 ఇది టోటల్ ఎంత అండి, 120 స్టూడెంట్స్. అప్పుడు 5 parts 120 అయితే 1 part ఎంత, 120 by 5 24. అప్పుడు మనకు కావాల్సి 2 parts కదా, 2 into 24 48 స్టూడెంట్స్. 48 స్టూడెంట్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చిన్నది మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అసలు ఇంగ్లీష్ హిందీ అనేది లాంగ్వేజ్ అని తెలుసుకోవాలి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ది టేబుల్ గివ్స్ ది pass percentage of X students of 5 government schools in Delhi on the basis of gender. Okay, what is the ratio of pass percentage boys of school B to pass percentage boys of school C అడుగుతున్నాడు. pass percentage boys of school B, చూడండి స్కూల్ B, pass percentage of boys of school B, చూడండి బాయ్స్ ఎంత అండి, 3 parts, టోటల్ 3 plus 5 8 parts. ఇక్కడ టోటల్ పర్సెంటేజ్ 32, therefore కాబట్టి 3 by 8 into 32 రేషియో అడిగాడు కాబట్టి ఈస్ టు ఇంకోటి ఏంటంటే అడిగాడు, పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ది బాయ్స్ ఆఫ్ స్కూల్ సి, పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ది బాయ్స్ ఆఫ్ స్కూల్ సి. ఇక్కడ 1 part బాయ్స్, టోటల్ 3 parts 1 plus 2, therefore 1 by 3 into 24, రైట్. 8 1s are 8 4s are 3 1s are 3 8s are, రైట్. 4 1s are 4 2s are, therefore ratio will be 3:2 is the answer. ఓకే, అక్కడ ఆప్షన్ లేయడానికి ఇబ్బందిగా ఉంది, దాంట్లో ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుంది, ఆప్షన్ లేదు, 3:2 is the correct answer. ఓకే, చూడండి గైస్, డ్రైవింగ్ హిస్ కార్ at the speed of 3 km/h, Vinod reaches in his office 5 minutes late. 5 minutes late means minus 5 minutes, right? If his speed is 40 km/h, he reaches the office 3 minutes early. Find the distance he travels between his residence and his office. చూడండి, ఇది ఏం లేదు, distance between the residence and his office is equal to speed S1 into S2 divided by ఏది ఎక్కువ ఉంటే దాని స్పీడ్ వేసుకొని S1 S2 minus S1, ఓకే, ఇంటూ ఇక్కడే మనం జాగ్రత్తగా చేయాలి, టైమ్స్ డిఫరెన్సెస్ T1 T2 డిఫరెన్సెస్ అనమాట. చూడండి, S1 ఎంత అండి, 30, S2 40, therefore 40 minus 30, ఓకే, ఇంటూ ఇక్కడ మినిట్స్ వేసాడు కదా, మనం దాన్ని అవర్స్ లోకి మార్చాలి. therefore 3 ఎర్లీ వచ్చాడు కాబట్టి ముందే 3 మైనస్ ఆఫ్, ఎందుకంటే మైనస్ ఆఫ్ లేట్ కాబట్టి -5 డివైడెడ్ బై 60. ఓకేనా, హౌస్ లో మారుస్తున్నా. 31s are 32s are, ఓకే. 40 divided by 10 into 8 divided by 2. 10 1s are 10 4s are 2 1s are 2 2s are 2 into 8 16 kilometer is the answer. ఓకే, ఇదంతా నేను మీ కాన్సెప్ట్ మీకు క్లాస్ వైజ్ చెప్పినప్పుడు మీకు ప్రతి డౌట్ క్లియర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం ఒక ప్రాబ్లం టైం ఇస్తే ఇంకొక ప్రాబ్లం అంటే టైం పోతుంది అనమాట, అందువల్ల మీకు ప్రాబ్లం టు ప్రాబ్లం చెప్పుకొని పోవాల్సి వస్తుంది. అప్పటికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. చూడండి, ఓకే, చూడండి guys, in an isosceles triangle ABC, if AB is equal to AC is equal to 26 and BC is equal to 20, find the area of the triangle అడుగుతున్నాడు. చూడండి, isosceles triangle అన్నాడు కదా,
బేస్ మనం బీసీగా వేసుకున్నాం చూడండి, ఎందుకంటే టూ సైడ్స్ ఈక్వల్ కదా ఐసోసెలస్ ట్రయాంగిల్ కి. ఏబిసి, ఏబి ఎంత అన్నాడు 26, బీసీ ఎంత 20, ఏసీ 26. ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ తీసుకుంటాను నేను. ఓకే, ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ హైట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం? పర్పెండిక్యులర్ గీసింగ్ మిడ్ పాయింట్ లోనే ఇది ఎండ్ అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. ఇందాక మనకి ట్రిప్లెట్స్ చెప్పాం 26, 10, 24. హైట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు హైట్ బేస్ తెలిసిపోతుంది కదా ఏరియాకి. therefore ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంతా 20 ఇంటూ హైట్ 24. 2 ones are 2, 12 times 12 into 20, 240 centimeters square. Okay, right. Okay, చూడండి guys, next question. For every 18x that Noori buys, 3x turn out to be rotten. ప్రతి 18 గుడ్లకి 3 గుడ్లు మురిగిపోతున్నాయి. ఓకే, at the same rate how many good eggs will Noori have if she buys 690? ఇప్పుడు చూడండి, 18 parts is equal to 18x is equal to 690 అనమాట. ఎందుకంటే 690 గుడ్లు కొంటే ఇలాగా 18 గుడ్లకు 3 గుడ్లు పోతున్నాయి. అలాగా 18 గుడ్లకు నువ్వు 18 గుడ్లకి 3 గుడ్లు పోతున్నాయి లెక్కన 690 గుడ్లు నువ్వు అనుకుంటే ఎన్ని గుడ్లు పోతాయి? 18 ఇంటూ ఎన్ని టైమ్స్ మనం చూసుకోవచ్చు. చూడండి, root x 3. ఓకే, root x 3 టోటల్ 18x. ఫ్రాక్షన్ లో రాస్తే 1/6 అంటే 6 పర్చేస్ చేస్తుంది ఆమె. ఓకే, 6 పర్చేస్ చేస్తుంది. 1 ఆమెకి నెగిటివ్ అవుతుంది. అంటే ఆమెకి ప్లస్ లో మంచిగా ఉన్న గుడ్స్ ఏంది 5 parts డివైడెడ్ బై 6 parts అనేటివి టోటల్. ఇప్పుడు 6 parts ఎంత ఇచ్చాడు? 690. 6 parts 690 అయితే 5 parts ఎంత? 6 ones are 6, 115 times. therefore 5 into 115, 575 x good x. ఓకే, దీనికి ఆప్షన్ లేదు. The graph represent the number of males and female workers in 4 different companies. Okay, which company has the maximum difference in the number of male and female companies? అసలు చేయాలి మనం. చూడండి, దేనికైతే గ్యాప్ ఎక్కువ ఉంటుందో అదే మాక్సిమం డిఫరెన్స్. ఇదే కదా గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి డి కంపెనీ హ్యాస్ ది మాక్సిమం డిఫరెన్స్ ఇన్ ది నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్. ఓకే, ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 250 - 150 100 ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ 100 ఉన్నారు. ఇక్కడ ఎంత అవుతుంది? 50 ఉన్నారు. ఇక్కడ మీరు చెప్పలేదు, చాలా ఎక్కువే ఉంది ఇక్కడ. ఓకేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ది టోటల్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 members is 12 lakhs. టోటల్ ఎర్నింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ for 4 members is 12 lakhs. The bar graph shows the percentage of the contribution of each family. Each member of contribution bar graph చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ కూడా పార్షియాలిటీ. ఫాదరే ఎక్కువ సంపాదిస్తాడు, తర్వాత మదర్ సంపాదించకూడదు ఎక్కువ, సన్నే సంపాదిస్తాడు ఎక్కువ. 24, మళ్ళీ మదర్ 23, డాటర్ 20. ప్రిఫరెన్స్ కూడా వీళ్ళు ఇలానే ఇస్తున్నారు. సరే, మనం ఏం దానికి. వాట్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ ది సాలరీ ఆఫ్ హైయెస్ట్ అండ్ ది లోయెస్ట్ ఎర్నింగ్స్? హైయెస్ట్ వచ్చి 33, రైట్. లోవెస్ట్ వచ్చి డాటర్ 20. 33 -20% కదా ఇవి, కాబట్టి 13% అనేది డిఫరెన్స్. ఓకే, ఇంటూ ఎంత అండి? 12 lakhs. కాబట్టి ఎంత అవుతుంది? 12 into 3 39, 12 into 3 36, 12 into 3 36, 12 ones are 12, 15. therefore 1.56 lakhs అనేది డిఫరెన్స్ అనమాట వాళ్ళ శాలరీ మధ్య. ఓకేనా? నా డిస్కషన్ చూడండి జాగ్రత్తగా. ఇది మంచి ప్రాబ్లం. ఇది ఐడెంటిటీస్ మీద బేస్ అయింది. ఇఫ్ secant theta is equal to 5x and tan theta is equal to 5/x, then the value of 10 into x square plus x square minus 1/x square. ఓకే, రైట్. అసలు మనకి x తెలియాలి కదా. చూడండి, x is equal to ఇక్కడ దీని నుంచి secant theta is equal to లేకపోతే మీకు చూడండి డైరెక్ట్ ఐడెంటిటీస్ నేను చెప్తాను. secant square theta minus tan square theta is equal to 1, రైట్. ఇది మనకు తెలిసిన ఐడెంటిటీ. ట్రిగ్నోమెట్రీలో secant square theta is tan square theta is equal to 1. therefore secant square అంటే ఎంత? 5x whole square minus 5/x whole square is equal to 1. therefore 25 common. therefore x square minus 1/x square is equal to 1. ఓకేనా? మనకు కావాల్సిన 10 ఇంటూ కావాలి, కానీ 25 ఉంది. చూడండి, x square minus 1/x square is equal to 1/25. 10 ఇంటూ కావాలి కాబట్టి 10 బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే 10 into x square minus 1